హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పైనాపిల్ అండ్ బనానా స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామిని గౌతమ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను నైట్ అంతా నానబెట్టుకున్న బాదం తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వీటిపైన స్కిన్ అనేది తీసేద్దాం, పైన పొట్టు తీసేద్దాం. ఇవి నైట్ అంతా నాన్నే కాబట్టి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఒలిచినవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తెచ్చేసుకోండి. మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి కొన్ని వాటర్ పోసి పైన క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బాదం మిల్క్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఇలా గ్రైండ్ చేసి వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా థిక్గా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసేసుకుందాం. ఇప్పుడు బాదం మిల్క్ పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసేసుకోండి. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు తీసేసుకోండి. ఇక్కడ నేను ఒక ఫుల్ పైనాపిల్ తీసుకున్నాను, చిన్నది. ఈ పైనాపిల్ ముక్కలన్నీ యాడ్ చేశాక దీంట్లోకి 2 చిన్న బనానాలు తీసుకున్నాను, 2 చిన్న అరటికాయలు తీసుకున్నాను. వీటిని కూడా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను షుగర్కి బదులుగా హనీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు హనీ అన్న యాడ్ చేసుకోవచ్చు, షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం అన్న యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం మిల్క్ వచ్చింది కదా, ఆ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. బాదం మిల్క్ అనేది హెల్తీ కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం, పాల బదులు బాదం మిల్క్. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే ఇక్కడ మనకి స్మూతీ అనేది రెడీ అయిపోయింది. వెంటనే సర్వింగ్ గ్లాసెస్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేయకుండా చేసుకున్నాను. తర్వాతకి నేను పైన నుంచి బాదం మిల్క్తో గార్నిష్ చేశాను. యమ్మీ హెల్దీ పైనాపిల్ అండ్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.